హలో ఎవ్రీవన్, మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో కొంతమంది టాప్ ఇన్వెస్టర్స్ ఉన్నారు కదా అండి. వాళ్ళు ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేశారు, వాళ్ళ పోర్ట్ఫోలియో అనేది చూద్దాం అనుకున్నారు అనుకోండి. దానికి ఒక వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్ గురించి చెప్తాను. దిస్ ఇస్ శరత్ అండి, లెట్స్ స్టార్ట్ వర్క్ ఆన్ ట్రేడింగ్. వెబ్సైట్ నేమ్ వచ్చేసి ది ఎకనామిక్ టైమ్స్ అనమాట, ఈటీ అనమాట. ఓపెన్ చేసిన తర్వాత వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ మార్కెట్ డేటా మీద హోరా చేసిన వెంటనే ఇక్కడ చూడండి బిగ్ బుల్ పోర్ట్ఫోలియోస్ అని ఉంటుంది. మీరు ఇక్కడ ఏం చేయండి, ఆల్ ఇన్వెస్టర్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఎవరెవరు ఆర్కే దమాని అంటే రాధాకృష్ణ దమాని కానివ్వండి, రాకేష్ జుంజున్వాలా కానివ్వండి, ఇట్లా చాలా మంది ఇన్వెస్టర్స్ వాళ్ళు ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేశారు అనేది స్టాక్స్ అనేవి మీకు విజిబుల్ అవుతాయి అనమాట. అది మీకు యూజ్ అవుతుంది, మీరు ఇన్వెస్ట్ చేసుకొని ఫ్యూచర్లో అన్ని రోజులు హోల్డ్ చేసుకోండి. చూడండి, రాకేష్ దమాని 13 కంపెనీస్లోనే ఇన్వెస్ట్ చేశాడు, రాకేష్ జుంజున్వాలా 30 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేశాడు. చూడండి, తక్కువ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసినా కూడా ఎక్కువ రోజులు హోల్డ్ చేస్తారు, దానివల్ల వాళ్ళకి రిటర్న్స్ అనేవి వస్తాయి. ఇక్కడ చూడండి, రాధాకృష్ణ దమానికి 18% రిటర్న్ వచ్చింది 3 monthsలోనే. అదే రాకేష్ జుంజున్వాలాకు 264% రిటర్న్ వచ్చింది 3 monthsలో. చూడండి, ఇంత తక్కువ స్పాన్లో కూడా మంచి రిటర్న్స్ అనేవి ఇచ్చాయి. కాబట్టి ఆ కంపెనీస్ మీద ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. ప్లస్ ఇక్కడ మీకు